హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం పన్నీర్ తో నిండిపోయిన సూపర్ టేస్టీ పన్నీర్ పరాటా అయితే చేసేసుకుందాం. పరాటా అనేది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏ టైం అయినా ఒక్క పరాటా తింటే చాలు, కడుపు అయితే నిండిపోతుంది. అలాగే అంతే టేస్టీగా కూడా ఉంటుంది. దీనికి కాంబినేషన్ లో పొటాటో అలాగే ఆనియన్ వేసుకుని ఇలా పూరి కర్రీలా అయితే చేసుకుందాం. ఫస్ట్ అయితే కర్రీ చేసుకోవటం కోసం 2 స్పూన్ల శనగపిండిని అయితే తీసుకుని మంచిగా ఉండలు లేకుండా కలుపుకోండి. కొంచెం వాటర్ ని వేసుకుంటూ ఉండలు లేకుండా ఇలా బీట్ చేసుకుంటూ నేను ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే కలుపుకోండి. ఎక్కువ వాటర్ అయితే వేసుకోవద్దు. తర్వాత ఈ కర్రీ చేసుకోవటం కోసం కడాయిని పెట్టుకుని కడాయిలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు అలాగే 1/2 స్పూన్ జీరా వేసుకుని మంచిగా అయితే కలుపుకోండి. ఆవాలు చిటపట్లాడేంత వరకు కలుపుకొని తర్వాత ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఎండుమిర్చి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత 1/4 కిలో ఆనియన్స్ అయితే తీసుకోండి. ఆనియన్స్ ఎక్కువగా కుక్ చేయకుండా ఒక 2 సెకండ్స్ కుక్ చేసుకుని తర్వాత దానిలోకి 1/2 లీటర్ వాటర్ అయితే యాడ్ చేసుకుని తర్వాత పసుపు, రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకోండి. మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి, అది కూడా వేసుకుని ఒకసారి అయితే కలుపుకోండి. ఇది మీరు కొంచెం పలచగా చేసుకోవాలి అనుకుంటే 2 స్పూన్ల శనగపిండి అయితే సరిపోతుంది. అదే కొంచెం తిగ్గా చేసుకోవాలనుకుంటే 4 స్పూన్ల శనగపిండిని అయితే యాడ్ చేసుకోండి 1/2 లీటర్ వాటర్ కి. అలాగే ఒక పెద్ద పొటాటోని కట్ చేసుకుని బాయిల్ చేసుకుని దాన్ని అయితే స్మాష్ చేసుకుని వేసుకోండి. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుని పక్కకు తీసుకోండి. చల్లారిన తర్వాత కొంచెం దగ్గరగా అవుతుంది. తర్వాత 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న గోధుమ పిండిని అయితే తీసుకోండి. ఈ గోధుమ పిండిని కలుపుకునేటప్పుడు గోధుమ పిండి వేసుకుని 1 స్పూన్ షుగర్, 2 స్పూన్ల నెయ్యి లేదా ఆయిల్ ని యాడ్ చేసుకోండి. కొంచెం కొంచెం వాటర్ ని వేసుకుంటూ గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా మెత్తటి బాల్స్ లా అయితే చేసుకోండి. పెద్దగా ఉండల్లా చేసుకున్న తర్వాత పైన అయితే పొడిపిండిని చల్లుకుంటూ చుట్టూ ఆ పొడిపిండిని అయితే రాసుకోండి. తర్వాత చపాతీ కర్ర తీసుకుని చపాతీ లాగా రౌండ్ గా అయితే చేసుకోండి. ఒకవేళ కింద అంటితే పొడిపిండిని చల్లుకుంటూ రౌండ్ గా అయితే చేసుకోండి. ఇలా చేసుకునేటప్పుడు ఒకవైపే తిక్కుంటూ చేసుకుంటే షేప్ అవుట్ అవ్వకుండా రౌండ్ గా వస్తుంది. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే చేసుకోండి. తర్వాత పన్నీర్ ని తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకోండి. బాగా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకోండి. అలాగే పన్నీర్ ని వేసుకుని చిల్లీ ఫ్లేక్స్ ను కూడా వేసుకోండి. ఆ తర్వాత నేను ఈ వీడియోలో చూపించాను కదా, ఆ విధంగా అయితే రౌండ్ గా చుట్టుకుని ఇలా మధ్యలో అయితే కట్ చేసుకోండి. ఈ మధ్యలో కట్ చేసుకున్న పార్ట్ ఉంటుంది కదా, ఆ మధ్య పార్ట్ అయితే పైకి తీసుకోండి. ఆ పన్నీర్ ని కవర్ చేస్తూ గోధుమ పిండితో అయితే పన్నీర్ ని కవర్ చేయండి. తర్వాత దీనిని అయితే ఇలా రౌండ్ గా చుట్టుకోండి. ఒకవేళ పన్నీర్ అనేది బయటికి వెళ్ళిపోతే ఇలా మధ్యలోకి లోపలికి కవర్ చేస్తూ దాన్ని అయితే మంచిగా చుట్టుకోండి. చూసారా, నేను ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే చేసుకోండి. అలాగే మిగతా వాటిని కూడా చుట్టుకుని ఒక పక్కన అయితే పెట్టుకోండి. దాని మీద తడి క్లాత్ వేసుకుని కొంచెం వాటర్ ని తడి క్లాత్ మీద చల్లుకుని పక్కన అయితే పెట్టుకోండి. ఇప్పుడు పొడి పిండిని చల్లుకుంటూ ఇలా చపాతీలా అయితే చేసుకోండి. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. అన్ని పర్ఫెక్ట్ గా వస్తాయి. అలాగే మిగతా వాటిని కూడా చేసుకోండి. వీడియో చూసేటప్పుడు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి. అప్పుడే వీడియో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని అయితే కాల్చుకుందాం. దానికోసం అయితే ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ లేదా నెయ్యి వేసుకుని అయినా కాల్చుకోండి. నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ లైట్ గా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క దాన్ని వేసుకుని ఒకవైపు మంచిగా కాలిన తర్వాత పక్క వైపు కూడా తిప్పుకొని మంచిగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి అయితే తీసుకోండి. మనం చేసిన కర్రీతో మంచిగా తినండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది కాల్చుకునేటప్పుడు పైన కొంచెం కొంచెం ఆయిల్ ని వేసుకుంటూ కాల్చుకోండి. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇలాంటి ఇంకొన్ని మంచి మంచి వీడియోస్ కావాలంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా చేసేద్దాం. అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే లైక్ కూడా కొట్టడం మర్చిపోవద్దు. ఇంకొన్ని మంచి మంచి వీడియోస్ తో అయితే మళ్ళీ కలుద్దాం. ఇప్పటికైతే బాయ్ బాయ్.